జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముల వారు రాముడు కృష్ణుడు మనకి సృష్టి ఉన్నంతకాలం ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ధర్మానికి మారుపేరుగా ఇద్దరు మనకి ఆదర్శవంతమైన పురుషోత్తములుగా ఎప్పటికీ మనకి ఆదర్శంగానే నిలుస్తారు. రాముడు మర్యాద పురుషోత్తముడుగా అందరూ అభివర్ణిస్తారు. రాముల వారి నుంచి రామాయణం నుంచి నేను గ్రహించిన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. అంతటి జ్ఞానం రాముల వారి గురించి విశ్లేషణ చేసి చెప్పేందుకు జ్ఞానం కానీ అర్హత కానీ నాకు లేకపోయినా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా నాకు ఉంటే క్షమించగలుగుతారు. రాముల వారు ఒక పుత్రుడిగా, ఒక భర్తగా, ఒక సోదరుడిగా, ఒక రాజుగా, ఒక బ్రాహ్మణుడిగా కూడా అందరికీ ఆదర్శవంతుడైన పురుషుడు. క్షత్రియుడిగానే మనం రాముల వారిని చూస్తూ ఉంటాము. కానీ నేను చూసిన కోణం ఏంటంటే ఉన్నతమైన బ్రాహ్మణత్వం ఉంది వారిలో. ఎందుకు అంటే ఎప్పుడైతే విశ్వామిత్రులు తమకి యజ్ఞయాగాదుల్లో రాక్షసులు విఘ్నాలు కల్పిస్తున్నారు అని దశరథుల వారిని రాముల వారిని పంపించి రక్షణ కొరకు పంపించమని కోరుతారు. అప్పుడు వారు ఎంతో ధైర్యపూర్వకంగా వెళ్ళడానికి సిద్ధమవుతారు. రాజభోగాలని రాజసుఖాలని త్యజించి వనాలకై వెళ్ళడానికి సిద్ధపడతారు. వెళ్ళేటప్పుడు అక్కడ అయోధ్య నుంచి సైన్యాన్ని తీసుకోరు, ఏ సహకారాన్ని తీసుకోకుండా వారి ఆత్మవిశ్వాసంతో సోదరుల సహాయంతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వనాలలో ఎవరైతే రాక్షసుల ద్వారా పీడింపబడుతున్న జనం నుంచి వారిలో అన్యాయాన్ని ఎదిరించడానికి పౌరుషత్వాన్ని మేల్కొల్పి, ఆ భావనని మేల్కొల్పి వాళ్ళలో వీరుని తయారు చేస్తారు. వారు నేర్చుకున్న అస్త్రశస్త్ర విద్యలన్నీ వారికి నేర్పించి వాళ్ళనే వీరులుగా తయారు చేసి వాళ్ళని అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా చేసి ఆ రాక్షసుని హతమార్చిన తర్వాత కూడా వాళ్ళలో ఎవరైతే ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళలో ఒకరిని రాజుగా నియమించి ప్రతి చోట అలాగే చేస్తారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వారు ఒక గొప్ప బ్రాహ్మణుడు, విద్య నేర్పిన గురువు. వాళ్ళందరికీ క్షత్రియ ధర్మాన్ని అన్యాయం నుంచి ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించారు. వాళ్ళందరూ సాధారణ కార్మికులు అయినప్పటికీ కూడా సాధారణ వ్యాపారస్తులు, సాధారణ కార్మికులు, వనవాసులు అయినప్పటికీ కూడా వాళ్ళలో చైతన్యం కలిగించి వాళ్ళలో పౌరుష భావాన్ని నింపి వాళ్ళని వీరులుగా తయారు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా వారిలో నేను బ్రాహ్మణత్వాన్ని నేను గ్రహించాను. అంతేకాకుండా సహనశీలత, ఎంతో గొప్ప సహనశీలత. మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు కూడా సహోవసి సహోమయదేవి సహనాన్ని ఇవ్వమని మనం కోరుతాం. కానీ మన జీవితంలో సహనం ఎంతవరకు ఉంటుంది? వశిష్ఠుల వారు రాముల వారి గురించి ఈ విధంగా అన్నారు. రాజ్యాభిషేకం చేసేటప్పుడు రాముల వారి ముఖంలో చూసినప్పుడు భావాన్ని, అలాగే వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు కూడా వారి ముఖంలో భావాన్ని, రెండు భావాన్ని చూస్తే తేడా ఏమీ కనిపించలేదు. అప్పుడెంత ప్రసన్నత ఉందో ఇప్పుడు అదే ప్రసన్నత ఉంది అని అన్నారు. మరి ఇంత ప్రసన్నతతో వారి జీవితం అంతా గడిపారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే మన వ్యవహారంలో ఎవరైనా మనకి ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు ఎంత గుణకర్మ స్వభావాలు కలిసి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ప్రతికూలత ఏర్పడటం సహజం. అటువంటిప్పుడు మనలో ప్రసన్నత మనం కోల్పోతూ ఉంటాం. అప్రసన్నత
అనుభవిస్తూ ఉంటాం. కానీ భగవంతుడిని మనం ప్రార్థించేటప్పుడు సహనశీలత కలిగిన వారు కాబట్టి మనకి సహనశీలతని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుడిని. భగవంతుడు సహనశీలత ఎప్పుడు కనపరుస్తున్నారు? మనము భగవంతుడికి ప్రతికూలతగా వ్యవహరించినప్పుడు. మనం ఎప్పుడు వ్యవహరిస్తాము? మనం ఎప్పుడైతే ఈశ్వర ఆజ్ఞ చేయకుండా విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు భగవంతుడికి ప్రతికూలత ఏర్పడుతుంది. అయినప్పటికీ తన మీద ప్రభావం చూపించకుండా ప్రభావం పడనివ్వకుండా భగవంతుడు ప్రతిసారి మనకి జన్మనివ్వడం జరుగుతుంది. మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ కూడా సహించుకుంటూ ప్రతిసారి జన్మనివ్వడం జరుగుతుంది. ప్రతిసారి మనకి కర్మాశయ భోగాన్ని అనుభవించిన ఒక అవకాశాన్ని పరమాత్మ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి సహనశీలత పరమాత్మలో మనం చూస్తూ ఉన్నాం. అదే సహనశీలతని ఇవ్వమని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇదే సహనశీలత రాముల వారి విషయంలో కూడా కనిపిస్తుంది. వారిని వనానికి వెళ్ళమన్నప్పుడు కానీ, వారి భార్యని అపహరించినప్పుడు కానీ ఎప్పుడు కూడా వారు ప్రసన్నతని కోల్పోలేదు. ఈ ప్రసన్నత వెనుక సహనశీలతే కారణంగా ఉంది. ఆ సహనాన్ని వారు ఎప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇందులో మనం ఈ సహనశీలతని రాముల వారి నుంచి ఆదర్శంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా రామరాజ్యం గురించి చెప్పుకున్నప్పుడు ఎన్నో ఉన్నతమైన విషయాలు మనకి ప్రస్ఫుటం పోతూ ఉంటాయి. లంకని జయించినప్పుడు లక్ష్మణుడు ఈ లంక స్వర్ణయుక్తమైనది, చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడే మనం ఉండొచ్చు కదా రామాన సోదర అని అన్నప్పుడు వారు నామే రోచతి అతి స్వర్ణమై లంక నామే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాలకి గరీసి అన్నారు. ఎంత స్వర్ణయుక్తమైనప్పటికీ, ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైనదైనప్పటికీ జనని కానీ జన్మభూమి కానీ స్వర్గం కంటే గొప్పది. నేను జన్మభూమిని విడిచిపెట్టాను అన్నారు. ఇప్పుడు మన పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు ఇవన్నీ చదువుకుంటూ ఉన్నత విద్యని ప్రభుత్వం ద్వారా ఉన్నత విద్యని అర్జించి ఆ రుణం తీర్చుకోకుండా మాతృభూమికి రుణం అంటే మాతృభూమికి ఎప్పుడు మనం తీర్చుకోగలిగింది కాదు. అయినప్పటికీ మన బాధ్యత మాతృభూమి పట్ల ఏదైతే ఉందో అది నిర్వర్తించకుండానే చదువు అయిపోయిన వెంటనే ప్రయోజనం వెళ్ళిపోతున్నారు ధనం కోసమని, ఐశ్వర్యం కోసమని. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రభుత్వం ఒక నియమం పెట్టాలి, కనీసం ఒక 5 సంవత్సరాలైనా సేవ చేయాలి మాతృభూమి కోసం. ఈ విద్యార్థులు విద్యార్జన పూర్తయిన తర్వాత 5 సంవత్సరాలైనా కనీసం మాతృభూమి కోసం సేవ చేసి ఆ తర్వాత వెళ్ళడానికి అనుమతిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అంతేకాకుండా రామరాజ్యంలో అప్పటి పరిస్థితులు చూసుకున్నప్పుడు, ఇప్పటి పరిస్థితులు చూసుకున్నప్పుడు చాలా విషయాలు మనకి నేర్చుకోవాల్సిందిగా ఉంటాయి. లంకని జయించిన తర్వాత విభీషణుడికి అప్పగించేటప్పుడు రాజ్యాన్ని లక్ష్మణుడితో సంవాదం జరిగినప్పుడు లక్ష్మణుడు అంటారు, చక్రవర్తిత్వం అంటేనే మనం ఎక్కడైతే రాజ్యాన్ని గెలుచుకున్నామో ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడమే చక్రవర్తిత్వం. మరి మీరు రాజ్యాన్ని ఇంకొకరికి అప్పచెప్తున్నారు, మీరు గెలుచుకున్న రాజ్యాన్ని అని అంటే అప్పుడు మీరు చక్రవర్తిత్వ యొక్క పరిభాషను మారుస్తాను. ఎక్కడైతే మనం రాజ్యాన్ని గెలుచుకుంటామో ఆ స్థానంలో ఒక ఉన్నతమైన ప్రతిభాయుక్తమైన వ్యక్తిని మనం రాజుగా నియమించి మనం వాళ్ళకి సహాయపడదాము. ఈ యొక్క పరిభాషని నేను మారుస్తాను అని అన్నారు. అక్కడ విభీషణుడికి రాజుగా నిలిపి ఆ విభీషణుడితో అన్నారు, ఇక్కడ కేవలం సత్తా పరివర్తన, సత్తా హస్తాంతరణ మాత్రమే జరిగింది. అంటే పదవి రావణుడి దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చింది, కానీ వ్యవస్థ మొత్తం రావణుడి నీతుల అనుసారంగానే ఉంది. దీన్ని మార్చుకోవాలి. దీన్ని మన సనాతన ధర్మంలో చెప్పిన విధంగా, మన వేదాంత విధంగా నియమాలని, నీతులని మార్చినప్పుడే ధర్మయుక్తమైన సమాజాన్ని నెలకొల్పడం అనేది జరుగుతుంది అన్నారు.
కానీ మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం బ్రిటిషర్స్ నెలకొల్పిన న్యాయ వ్యవస్థలో ఏదైతే న్యాయాలు ఉన్నాయో, యాక్టులు ఉన్నాయో, అవి చాలా వరకు మనం బ్రిటిష్ వారు చెప్తున్నవి మనం ఇప్పటికీ కొనసాగిస్తున్నాం తప్ప మన సనాతన ధర్మం ప్రకారం, మన మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆధారంగా మన న్యాయ వ్యవస్థ ప్రస్తుతం లేదు. అంతేకాదు మన సంస్కృతికి మూలాధారమైన విద్య కూడా మనది కాకుండా అయిపోయింది, మన భాష కూడా మనది కాకుండా అయిపోయింది, మన వైద్యం కూడా మనది కాకుండా అయిపోయింది. విద్య ఏదైతే వెన్నెముక వంటిదో సంస్కృతికి, సమాజానికి, ఆ విద్య నుంచి మనం దూరం అయిపోయాం. మన గురుకుల విద్య నుంచి మనం దూరం అయిపోయాం. అప్పుడు రామరాజ్యంలో ఉన్నప్పుడు వారు రామసేతు నిర్మించినప్పుడు అప్పటి సాంకేతిక పరిచయం ఇప్పటి పరిచయం చూస్తే ఇప్పటి మన ఇంజనీర్స్ ఎవరికి కూడా అటువంటి టెక్నాలజీ బోధపడదు. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. 9 లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఈ జ్ఞానం, పరిచయం ఎంతో వికసితం అవుతుంది, విజ్ఞానం వికసితం అవుతుందని మనం భావిస్తున్నాము. కానీ ఎంతవరకు వికసితం అవుతుంది? అప్పుడు వేగంగా ప్రవహిస్తున్న సముద్రంలో వంతెన కట్టగలిగారు. ఇప్పుడు నదులను వంతెన కడుతున్నా కూడా అవి విఫలమవడం కూడా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? అప్పుడు అక్కడ కట్టిన వంతెన ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్గా ఉన్నది, సమాన రేఖగా ఉన్నది. అప్పుడు కట్టింది జెట్ ఆకారంలో, అంటే జెట్ ఆకారంలో అటు ఇటుగా ఉన్నది. దాన్ని బట్టి ఏంటంటే ఈ నీటి వల్ల వచ్చే ఒత్తిడి అన్ని గోడల మీద సమానంగా వ్యాప్తి చెంది దానివల్ల ఈ నీటి తాకిడి వల్ల వచ్చే బలం ఏదైతే ఉందో అది వంతెనని కుప్పకూల్చకుండా సహాయం చేస్తుంది. కానీ ఇప్పుడు మనం కట్టే వంతెనలు సమాన రేఖగా ఉంటాయి. ఇది ఒకటి గమనించవచ్చు. మరి అప్పటి సాంకేతికత ఎంత ఉన్నతంగా ఉందో చూడొచ్చు. అప్పుడు నలుడు నీలుడు అనే శాస్త్రవేత్తలు వంతెనని ఏ విధంగా నిర్మించారు అంటే 2 రాళ్ల మధ్య ఏదైతే పదార్థాన్ని ఉంచారో ఆ పదార్థం ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆ పదార్థాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధన చేయగా ఇది 5,13,000 సంవత్సరాల కిందటి పదార్థం అయి ఉండొచ్చు. అప్పుడు ఏదైతే నావల్ని ముంచి అక్కడ రాళ్ళ ఆధారంగా వంతెనలు కట్టారో ఆ నావల్ని కూడా చూసి ఇది 5 లక్షల పూర్వం అయి ఉండవచ్చు అని ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా పరిశోధన చేసి చెప్తున్నారు. ఇప్పటికీ ఆ వంతెన సునామీల కారణంగా లోపలికి వెళ్ళిందే కానీ, సముద్రం లోపలికి వెళ్ళిందే కానీ చెక్కు చెదరకుండా ఉంది ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మనం సిమెంట్ చూసుకుంటే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది, అలాగే సున్నం చూసుకుంటే ఒక 500 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మరి వారు ఏ పదార్థాలను ఉపయోగించి ఇన్ని లక్షల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంచగలిగారు? మరి వారి గొప్ప విజ్ఞానం ఏంటి? దాని వెనుక ఉన్న గురుకుల విద్య కారణం. ఇప్పుడు మనం దాన్ని కోల్పోయాం. ఇప్పుడు సమాజంలో పరిస్థితులు కూడా చూస్తే అప్పుడు భ్రష్టాచారం 3% కంటే ఎక్కువ ఉండకూడదు అని భరతుడికి రాముడు ఉపదేశించారు. ఎప్పుడైతే భరతుడు తన తండ్రి గారి జరిగిపోవడం గురించి చెప్పి, మృత్యు గురించి చెప్పి అన్నగారిని రాజ్యానికి ఆహ్వానించి రాజ్యాన్ని ఏమని చెప్పారు. అప్పుడు భరతుడితో జరిగిన సంవాదంలో ఇది మనకి రఘువంశం ఆధారంగా కనబడుతూ ఉంటుంది. అలాగే తులసిదాస్ గారి రామచరితమానస్ ఆధారంగా, అలాగే కప్పన్ రామాయణం తమిళులు రాసిన కప్పన్ రామాయణం ఆధారంగా, అలాగే వాల్మీకి రామాయణం ఆధారంగా ఇక్కడ భరతుడికి రాముడు ఉపదేశించడం, రాజ్యం ఎలా ఉండాలి అని ఉపదేశించడం జరిగింది. అందులో భాగంగా రాముడు అంటారు, మీ రాజ్యంలో ఎప్పుడైతే నేను
వదిలిపెట్టి వచ్చానో అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు రాజ్యాన్ని ఎలా చూసుకుంటున్నావు, నా ప్రతినిధిగా నువ్వు చూసుకుంటున్నావు కదా, మరి ఎలా చూసుకుంటున్నావు, ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వివరించమని ఇవన్నీ అడుగుతారు. ఎప్పుడైతే నేను అక్కడ ఉన్నానో తండ్రి గారి ఆదేశం మేరకు నేను ప్రాతకాలంలో ప్రతినిత్యం జనం దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సుఖ దుఃఖాలు స్వయంగా తెలుసుకునేవాడిని. మరి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావా లేదా అని అడిగేవాడు. అలాగే నీ రాజ్యంలో ఇప్పుడు విద్వాంసులు కానీ, ఆచార్యులు కానీ, వైద్యులు కానీ, పురోహితులు కానీ సన్మానించబడుతున్నారా లేదా అని అడిగారు. అంతేకాకుండా పురోహితులు కానీ, అప్పుడు విద్వాంసులు, వైద్యులు, ఆచార్యులు వీరందరినీ సన్మానించడం జరుగుతుంది. కానీ పురోహితుల్ని ఎందుకు సన్మానించాలి, సమాన విధంగా ఎందుకు సన్మానించాలి అని భక్తులు అడుగుతారు. అడిగినప్పుడు అంటారు, పురోహితుడు యజ్ఞ యాగాన్ని కల్పన చేసినప్పుడు కుప్పరి వాళ్ళకి పని దొరుకుతుంది, ధాన్యం పండించిన వారికి పని దొరుకుతుంది, చెక్క వ్యాపారం చేసే వాళ్ళకి పని దొరుకుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి పని దొరకడం వల్ల వారి వస్తువులు అమ్ముడుకోవడం వల్ల ఈ రాజ్యంలో అర్థ వ్యవస్థ అనేది సక్రమంగా స్థాపించబడుతుంది. అందుకని వారికి కూడా సమానంగా సన్మానం జరగాలి అని అంటారు. అంతేకాకుండా మీ రాజ్యంలో ఈ విద్వాంసులైతే ఏంటి, సలహాకారులు. అప్పుడు రాజులకి సలహాకారులుగా విద్వాంసులే ఉండేవారు. వీళ్ళందరూ కూడా కేవలం ధనం కోసం ప్రయత్నించేవారా, లేకపోతే రాజ్యం కోసం దేశభక్తితోటి ధర్మం కోసం చేసేవారా అని కూడా అంటారు. కేవలం ధనం కోసం చేసేవారైతే రాజుకి అనుకూలంగా సలహాలు ఇస్తారే తప్ప ఏది మంచి, ఏది ధర్మం, అది ఏది అధర్మం అని ఆలోచించి ధర్మయుక్తంగా సలహాలు ఇవ్వాలి. అదే ధనం కోసం చేసే పురోహితులైతే ఎవరైతే మూల్యాన్ని ఎక్కువగా ఇవ్వగలరో వాళ్ళ వస్తువులే అమ్ముడుపోయేటట్లు చేస్తారే తప్ప అందరినీ సమాన దృష్టితో చూడరు. కాబట్టి సైనికులను కూడా, సైనిక అధికారులను కూడా కేవలం ధనం కోసం చేసే వాళ్ళనే కాదు, దేశభక్తితో మాతృభూమి కోసం, ధర్మం కోసం పాటుపడే వాళ్ళని మాత్రమే నియమించుకోవాలి. ఎవరైతే కేవలం ధర్మం కోసం పనిచేస్తారో ఈ వ్యక్తులలో వాళ్ళని రాజ్యం నుంచి బహిష్కరించాలి అని కూడా అన్నారు. ఈ విధంగా రామరాజ్యాన్ని ఎలా స్థాపించుకోవాలి, రామరాజ్యం అంటేనే ధర్మానికి మారిపోయారు, ధర్మాన్ని స్థాపించారు. వేదోక్తి యుక్తమైన ధర్మాన్ని స్థాపించారు రాములు వారు. ఇప్పుడు మన సమాజ పరిస్థితి ఎలా మనం ధర్మాన్ని స్థాపించుకోవాలి, ఎలా మనం సమాజాన్ని ఉన్నతి వైపుకి తీసుకువెళ్ళాలి, ఎలా మనం జనంలో మాతృభూమి మీద ఏదైతే బాధ్యత ఉందో దాని పట్ల భావన ఎలా ఒకరికొకరు పంచుకుంటూ పోవాలి, ఒకరికొకరు వెలుగుకుంటూ పోవాలి, మాతృభూమి రుణం ఎలా తీర్చుకోవాలి, ఇవన్నీ కూడా రాముల వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. అలాగే ధైర్యం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వనాల్లో రాజ్య భోగాన్ని త్యజించి వనాలకు వచ్చినప్పుడు చాలా సాధారణమైన జీవితం, అంత సాధారణమైన జీవితం గడిపితేనే నేను స్వయంగా ప్రజల యొక్క సుఖ దుఃఖాల గురించి నేను తెలుసుకోగలను అని భావించారు వాళ్ళు. నాయకుడికి ప్రధానంగా ఉండవలసిన విషయం ఏంటంటే అన్ని సమకూర్చి ఇచ్చినప్పుడు మనం ఏదైనా సరే చేయగలం, కానీ ఒక్కొక్కటి మనం సమకూర్చుకోవడం అంటేనే కష్టం. నాయకుడు సమకూర్చుకున్నాడు, అక్కడ సైన్యాన్ని పని నిర్మించుకున్నాడు, సాధారణ జనం నుంచి సైన్యాన్ని తీసుకువచ్చారు, అన్ని తనే సమకూర్చుకొని అన్ని వసతులు తనే ఏర్పాటు చేసుకొని అందరినీ నడిపించి సన్మార్గంలో నడిపించి ఒక ఉన్నతమైన నాయకుడిగా ఈరోజు మనకి ఆదర్శంగా నిలిచారు రాములు వారు.
రాముల వారి నుంచి మంచి విషయాలు గ్రహించి మనం కూడా సమాజ ఉన్నతికి పాల్పడాలని స్వామి దయానంద గారి ఆధ్వర్యంలో మనం కూడా ముందుకు నడుస్తూ మంచి కోసం పాల్పడాలి, పుణ్య కర్మలు చేసుకుంటూ పురుషార్థ చతుష్టాలైన ధర్మార్థ కామ మోక్షాలని సాధించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. చిరంజీవి బాలగారు